స్త్రీల కూడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలండి. మనము గత కొన్ని వారాలుగా మరి శారా అబ్రహాములకు వాగ్దాన పుత్రుడు ఇస్సాక్ అని, మరి ఇస్సాకు భార్య పేరు రిబ్కా అని, రిబ్కా సహోదరుని పేరు లాబాన్ అని తెలుసుకున్నాము. అయితే లాబానుకు 2 కుమార్తెలు, లేయా, రాహేలు. ఈరోజు మనం రాహేలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. రాహేలు భర్త పేరు యాకోబు. యాకోబు మరి ఏశావును మోసగించి తన జ్యేష్ఠత్వాన్ని తీసుకొని తను ప్రాణభయంతో ఉన్నప్పుడు రిబ్కా తన సహోదరుడైన లాబాను దగ్గరకు యాకోబును పంపించడం జరిగింది. అప్పుడు హారాన్లో ఉన్నప్పుడు ఆ బావి దగ్గర మరి 3 మందలు, గొర్రెల మందలు అక్కడ ఉండటం చూశాడు. ఆదికాండము 29వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడి వారని అడుగగా వారు, మేము హారాను వారుమనిరి. అతడు నాహోరు కుమారుడగు లాబానును మీరు ఎరుగుదురా అని వారిని అడుగగా వారు ఎరుగుదుమనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. 9వ వచనము, అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది. ఇప్పుడు మొదటిగా మనం చూసినట్లయితే రాహేలు తన తండ్రి గొర్రెల మందను కాస్తూ ఉండేది. లాబాన్ దగ్గర 1 నెల ఫ్రీగా ఉన్నాడు. తర్వాత నెల అయిపోయిన తర్వాత ఇక నీకేమి ఇవ్వాలని లాబాను అడుగుతాడు యాకోబును. అప్పుడు యాకోబు, నీ చిన్న కుమార్తెను నాకు ఇవ్వు, నీ కొరకు 7 సంవత్సరములు కొలువు చేస్తాను అని అంటాడు. మరి ఆ కొలువు తీరిన తర్వాత లాబాను మరి వాళ్ళ పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. అది తెలుసుకొని చాలా బాధపడి మరలా ఇంకొక 7 సంవత్సరములు రాహేలు కోసం కూడా కొలువు చేస్తాడు. చేసిన తర్వాత ఇక అప్పుడు వివాహం జరిగిద్ది. వివాహమైన చాలా దినములు కూడా వారికి పిల్లలు కలగలేదు. యాకోబుతో, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనని. మరి దేవుని సన్నిధిలో వారు ప్రార్థించినప్పుడు వారికి యోసేపు అని కుమారుడు పుడతాడు. అయితే అది ఆదికాండము 30వ అధ్యాయము 22వ వచనంలో మనం చూడవచ్చు. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడే ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించననుకొనెను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. యోసేపు తర్వాత మరి ఒక కుమారుని కంటుంది రాహేలు. ఆదికాండము 35వ అధ్యాయము 17-18 వచనాల్లో చూసినట్లయితే, ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనూని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. బెనూని అనగా దుఃఖపుత్రుడని అర్థం. అట్లాగే రాహేలు ఒక పొరపాటు చేసిందనమాట. తన తండ్రి ఇంటి దగ్గరనున్న గృహదేవతలను దొంగిలించి నేను చేయలేదని అబద్ధం ఆడినందుకు తను మరణాన్ని కొని తెచ్చుకుంది. అయితే మనం రాహేలు జీవితం నుండి మరి ఇంట్లో సహకరించే స్త్రీగా ఉంది రాహేలు. తన తండ్రి మందలను కాస్తూ ఉండేది. పిల్లలు లేనందువలన మరి యాకోబు గారిని విసికిచ్చినట్లుగా కూడా మనం చూస్తాము. అట్లాగే తండ్రి దగ్గర ఉన్న గృహదేవతలను దొంగిలించినట్లు చూస్తాము. కాబట్టి ఈ పొరపాట్లు మనం చేయకుండా దేవుడు సహాయం చేయనుగాక.